స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగాల నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుని రాత్రి కూడుకును మనం ముందుకు తీసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు మా తండ్రి, సర్వకృపానిధగు మా ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఇగో మా ప్రియులు తల్లి గారు అర్ధాడి లక్ష్మి గారు, రాహేలు గారు ప్రభువా, ఈ లోకయాత్రను ముగించుకుని రక్షణ పొంది ఇగో ప్రభువా సంవత్సరము జరుగుచుండగా కుటుంబము ఇగో తండ్రి పెద్దనాన్న గారు, వాళ్ళ కుమారులు కుమార్తెలు మనవలు మనవరాలు అందరూ కలిసి తల్లిగారి యొక్క సంవత్సరాది మొదటి అయ్యా ప్రథమ వర్ధంతిని ఇలాగన సంఘము ద్వారా జ్ఞాపకం చేసుకునిచుండగా ప్రభువా, ఇగో తల్లిగారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబాన్ని, తన భర్తను, తన కుమారులను కుమార్తెలను కోడలను మనవలు మనవరాలు అందరినీ, బంధువర్గం అంతటినీ కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. తల్లిగారు అయితే ఈ భూమి మీద తన యొక్క ముగింపు దినములో రక్షకుడును గుర్తించి రక్షణ పొంది అయ్యా ఇవి ఆనందకరమైనటువంటి సంతోషకరమైన స్థలములో విశ్రాంతిలో ఉన్నారు. అయ్యా ఇగో తన కుటుంబమునంతటిని మీరు జ్ఞాపకం చేసుకుని నిత్య జీవమును పొందుకోవడానికి, నిత్య జీవానికి వారసులవడానికి కృపణీయండి. పెద్దనాన్న గారు కూడా ప్రభా మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. కుటుంబస్తులందరినీ కూడా మీరు దీవించండి. సంఘముగా ప్రభా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి దయగలిగిన నీ మాట, ఆదరించినటువంటి నీ మాట అందరికీ మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ ప్రాంగణమంతా నీ మహిమతో నీ ప్రభావంతో నింపి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు యొక్క నామమున ప్రార్థించి వేడుకొంచు ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే మరి ఈ దినము కొంతమంది అనుకోవచ్చు, మరి సాయంకాలం చేసుకున్నారేంటి జ్ఞాపకార్థ కూడిక అని. పగలు అనేది లేదు, సాయంత్రం అనేది లేదు. మరి కుటుంబం కూడా సాయంకాలం చేసుకోవడానికి వాళ్ళు కూడా సమ్మతించారు, ఇష్టపడ్డారు. కనుక మరి తల్లిగారు ఫోటోలో మనం చూస్తూ ఉన్నాం. మరి తను మరణ దినాలలో ఉంటున్నప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి తను వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మరి కుటుంబం అంతా ఇష్టపూర్వకంగా మరి తల్లిగారును మందిరానికి తీసుకుని వెళ్ళడానికి వారు అంగీకరించారు. ఆ రీతిగా మరి ఇక్కడ నుండి చిన్నమలసల తల్లిగారు ప్రార్థనకి వచ్చేవారు. అప్పటికే చాలా ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఉంది. వచ్చిన కొద్ది దినాలలో తను బాప్టిజం పొందుతాను, రక్షణ కావాలని అడిగింది. అయితే అప్పటికే మరి ఆరోగ్య పరిస్థితి తనకి చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళా చన్నీళ్ళ స్థానము అనేటువంటిది కూడా ఇంకా ఎఫెక్ట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో నేను కొంత సమయం వేచి ఉండమ్మా, పర్వాలేదు, నీకున్న పరిస్థితి దేవుడు చూస్తున్నాడు నీ ఆశని, కాబట్టి రక్షణ పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నా కనుక అలాగే ఇద్దాం, కాబట్టి మీకు ఒప్పుకున్నంత వరకు మీరు అలా ప్రార్థనలో కొనసాగండి అని మరి చెప్పడం జరిగింది. ఆ రీతిగా తల్లి మరి ఆల్మోస్ట్ చాలా దూరంలో ఇక్కడ పెద్దమ్మ ఉంది, నూకం పెద్దమ్మతోటి ఓపిక తెచ్చుకుని మరి చాలా దగ్గరే కాదు దూరమే వచ్చింది. తను అటు కుండలేశ్వరం, మోముడివరం అవతల మురమల లోపల కాపేకొండ దగ్గర కుండలేశ్వరం, అక్కడ కూడా వచ్చింది. చాలా ప్రేస్కి వచ్చేది, ఒక ఆదివారం కూడా తను మానేది కాదు. మరి ఆ రీతిగా తను అలా కొనసాగుతూ ఉండగా మార్చి 31వ తారీఖున తనకి బాప్టిజం ఇవ్వడం జరిగింది. 2024 మార్చి 31వ తారీఖున అప్పుడు 3 దినాల ఉపవాస ప్రార్థనలు ఏర్పడడం జరిగింది సంఘంలో. నాయనా మీరు ఏం చెప్తున్నారు? హల్లెలూయా. 3 దినాల ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత అమ్మకు మరి మార్చి 31వ తారీఖున బాప్తిజం ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు మరి అమ్మకు ఇష్టపూర్వకంగానే నేను పేర్లు పెట్టే విషయంలో కూడా అమ్మ వినాలి. అందరూ కూడా యేసుప్రభు దగ్గరకు వస్తే పేర్లు మార్చుకోవాలా అనేటువంటి రూల్ ఏమీ లేదు. ఆ రీతిగా అమ్మను అడిగాను, అమ్మ మరి మీకు ఏమైనా పేరు మార్చమంటే మారుస్తాం, లేదంటే మీరు అరదాడి లక్ష్మిగానే మీరు ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు.
చర్చకు వచ్చినంత మాత్రం నా పేరు మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఏమీ లేదు. కాబట్టి మీ ఇష్టం అమ్మ అంటే, బాబు నా పేరు మార్చండి అని తల్లిగారు చెప్పడం జరిగింది. మరి ఆ రీతిగా అరదాడి లక్ష్మి గారు అయినటువంటి తల్లిగారికి రాహేలు అని దైవ ప్రేరణ చేత మరి ఆ నామకరణం చేయడం జరిగింది. కనుక ఆ ఫోటోలో కూడా రాహేల్ అనేటువంటి పేరు మరి రాయబడి ఉన్నది. ఆ రీతిగా మరి మార్చి 31వ తారీఖున బాప్తిజం పొందినటువంటి తల్లి గారు కొనసాగుతూ ప్రార్థనలో తను ప్రయాణం చేస్తూనే వచ్చారు. మరి అలాగున 2024 ఇదే నవంబర్ 22వ తారీఖున మరి ఈ లోక యాత్రను ముగించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళారు. కనుక మరి యాక్చువల్లీ 22వ తారీఖు అనగా రేపు ఈ కార్యక్రమం జరగాలి. మరి ఇదివరకు నాకు మరి ఏలూరు ప్రాంతంలో చాలా రోజుల క్రితం ఒక డేట్ ఇవ్వడం వల్ల తప్పని పరిస్థితుల్లో 22వ తారీఖు ఖాళీ లేక మరి 21వ తారీఖు ముందు రోజు ఇలా పెట్టడం జరిగింది. కుటుంబం కూడా సాయంత్రం అందరికీ అవకాశం ఉంటుంది కనుక సాయంత్రమే బాగుంటుందంటే ఆ రీతిగా పెట్టడం జరిగింది. ఇది మంచిది. అయితే చదవనటువంటి లేఖనము ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని బానే ఉంది. మనం పూసుకునేటువంటి తైలము సుగంధ ద్రవ్యాల కంటే మంచి పేరు మేలే, మంచిది, అది బానే ఉంది. కానీ అందులో ఉన్నటువంటి ఇంకో మాట కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏంటి అంటే, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలని ఉంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి మాట. చెప్పండి, జన్మదినము మేలా మరణదినము మేలా? చెప్పాలి. అంటే జన్మదినం ఎవరైనా పుట్టినప్పుడు సంతోషిస్తాం. ఫలానా వాళ్ళకి చాలా కాలం అయింది వివాహం అయ్యి పిల్లలు లేరు, పిల్లలు పుట్టారని సంతోషిస్తాం. అందరూ ఆడపిల్లలే, అబ్బాయి ఇప్పటికి పుట్టాడని అలా కూడా సంతోషిస్తాం. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, జన్మదినము కంటే మరణదినమే మేలంట. మరణం ఎవరికి మేలండి? మరణం అనేది అందరినీ కూడా బాధిస్తుంది. మరణం అనేది అందరినీ కూడా దుఃఖపెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద కుటుంబస్తులు దయచేసి పిల్లలు కొద్ది నిమిషాలు, ఎందుకంటే చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు ఈ కూడికని ఏర్పాటు చేసుకుని ఉన్నారు కనుక అందరూ వచ్చారు. కొద్ది నిమిషాలు ఓపికనట్లయితే నేను త్వరగా ముగించేస్తాను. హల్లెలూయా. కనుక మరణం అనేటువంటిది మేలైనది ఎలా అవుతుంది? అది అందరికీ బాధకరమైంది కదా. ఈ భూమి మీద చాలా దినాలు జీవించి భావబంధవ్యాలు, ఒక ప్రేమ అనురాగుల చేత ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని సడన్ గా ఆ బంధం తెగిపోతే అది ఎలా సంతోషం అవుతుంది? కనుక బైబిల్ చెప్పింది అందరికీ మరణం అనేది వస్తుందట. ఒక రోజు ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోవాల్సిన, ఇది లోకము జగమెరిగినటువంటి సత్యం. బైబిల్ చెప్పింది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశం కాకుండా తాను తప్పించగలవాడెవడు అని బైబిల్ గ్రంథంలో 48వ కీర్తనలో వాక్యం రాయబడి ఉన్నది. హల్లెలూయా. కనుక మరణం అనేటువంటిది ఎందుకు వస్తుందో ఈ భూమి మీద నేను చెప్తున్నాను. మేము క్రైస్తవులు, ఇంకొకరు హిందువులు, ఇంకొకరు ముస్లిమ్స్ అనేటువంటి ఈ భేదం ఏమీ లేదు, అందరికీ మరణం వస్తుంది. అయితే ఒక మాట, మనిషి ఈ భూమి మీద ఎందుకు పుట్టినట్టు, ఎందుకు మరణిస్తున్నట్లు, ఈ పరమార్థాన్ని భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా తెలుసుకుంటే, ఈ పంచభూతాలను సృష్టించిన దేవుడు, మానవుణ్ణి సృష్టించినటువంటి దేవుడు వారికి చాలా ఈజీగా అర్థమవుతాడు, దొరుకుతాడు. ఆయన్ని చేరుకోవడానికి గొప్ప అవకాశం కూడా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఎంతో మంది పండితులు ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు, మేధస్సులు కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ ఈ మనిషి ఎందుకు పుడుతున్నాడో, ఎందుకు మరణిస్తున్నాడో అనేటువంటి విషయము ఇప్పటికీ అర్థం చేసుకోవట్లేదు. పైగా ఏంటంటే, అందరూ చనిపోవలసిందేరా, ఒకరి తర్వాత ఒకరు అని అంటున్నారు అందరూ. అదే అందరూ ఎందుకు చనిపోవలసి వచ్చింది, అందరికీ మరణం ఎందుకు వస్తుంది అనేటువంటిది ఆలోచన చెయ్యాలి. హల్లెలూయా. కనుక మరణం అనేటువంటిది మేలు అంట. పైగా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. నిజానికి ఒకవేళ ఎవరైనా దేవుడు మనకి మరణ దినం అనేది ఇచ్చినప్పుడు ఎలాంటి మరణం వస్తే బాగుంటుందని ఎలా కోరుకుంటారు చెప్పండి? ఎవరైనా ఎలాంటి మరణాన్ని కోరుకుంటారు? ఎవరైనా సర్వసాధారణంగా అంటే మన హైందవ విధానంలో మరణ విషయంలో భార్యాభర్తల దగ్గరికి వచ్చేసరికి భర్త ఉండగా భార్య చనిపోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ముత్తైదువుగా
అలా చనిపోతే అదొక భాగ్యము, ఘనత. కాబట్టి పురుషుడి కంటే స్త్రీ ముందు చనిపోవాలి, అది మంచి మరణం అని కొందరు అనుకుంటారు. అదేవిధంగా మరణ విషయంలో మాట్లాడుతూ చనిపోవాలని, భోజనం చేసి నిద్రలో చనిపోవాలని, ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. ఇది మంచి మరణం అనుకుంటారు అన్నమాట. ఈ యొక్క అంశానికి ఒక పేరు పెట్టాను. ఏం పేరు అంటే, ఏ మరణం ప్రయోజనకరము అని. హల్లెలూయా. అంటే ఇలాగా పురుషుడి కంటే స్త్రీ ముందు చనిపోతే ఆ మరణం మంచిదా, మాట్లాడుతూ చనిపోయి ఆ మరణం మంచిదా, లేకపోతే అలా నిద్రలో మంచం మీద ప్రాణం వదిలేయడం మంచిదా అంటే చాలా వరకు అనారోగ్యం వచ్చి చాలా మంచాన పడి అటువంటి పరిస్థితి రాకూడదు, ఇంట్లో అందరి చేత చాకరీ చేయించుకునే పరిస్థితి రాకూడదు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కోరుకుంటారు. నేను అందుకే చెప్తున్నాను, మానవ జాతికి మరణమును గూర్చినటువంటి ఒక స్పష్టత బైబిల్ ఇచ్చింది. బైబిల్ ఇచ్చిన స్పష్టతనే నేను దాన్ని లోకానికి తెలియపరుస్తూ ఉన్నా. ఇది ఒక వర్గానికి చెందినటువంటిది కాదు. ఇక్కడ తల్లి గారి జ్ఞాపకార్థ కూడికే మనం ఏర్పాటు చేసుకున్నప్పటికీ కానీ ఆమె యొక్క మరణము అనేకులకి ప్రయోజనం కలగడానికి లేని ఆమె జీవితము, సాక్ష్యము, విశ్వాసము ఆమె అయితే లేదు, కానీ ఆమె పొందిన రక్షణ, ఆమెకున్న సాక్ష్యం, విశ్వాసం ఇక్కడ ఉన్నది. ఈరోజు చిన్న ఆరోగ్య సమస్య వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, కాలు నొప్పులు, తలనొప్పులు, చిన్న ఇబ్బంది వస్తే మాట్లాడుతూ చెప్తున్నాను, మనం ఎన్నో మానేస్తున్నాం. ఎన్నో మానడం ఏం కాదు, దేవునికి దూరం అవుతాం, ప్రార్థనకు మానేస్తాం. వాళ్ళ తల్లి గారి భయంకరమైనటువంటి అనారోగ్యంతో తెలుసా, ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ కుటుంబస్తులు, అలాగే తను తీసుకుని వచ్చిన పెద్దమ్మ సాక్ష్యము, అలాగే సేవకుడిగా నేను సాక్ష్యం. అంత భయంకరమైన, హానికరమైన, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ప్రార్థనకు చాలా సమయానికి వస్తూ చక్కగా వాక్యం వింటూ చాలా శ్రద్ధగా ఉండేది. అంతేకాదు, తనను చూడ్డానికి నేను వచ్చి ప్రార్థన చేస్తూ వెళ్ళేవాడిని. ఆ అనారోగ్య పరిస్థితుల్లో, ఆ మంచం మీద అలా ఉన్న పరిస్థితుల్లో కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ, బాబు వచ్చాడు, ఏమైనా తీసుకురండి అని చెప్పేది తను. ఆ పరిస్థితుల్లో ఉండి కూడా, అమ్మ పెద్దమ్మ నాకు ఏమొద్దు, పర్వాలేదు, మీరు అలా ఉండండి, పైకి లేవద్దులే, పడుకునే ఉండండి, పర్వాలేదు అని చెప్పేవాడిని. అంటే తను అంత బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక దైవజనుడు వచ్చాడు, తనకి ఏదైనా ఇవ్వాలి, ఏదైనా తీసుకురండి అని ఇంట్లో వాళ్ళని పిలిపించేది. అమ్మ పర్వాలేదు, ఏం కాదు, ఎలా ఉంది చెప్పు అని, నేను ప్రార్థన చేసుకోమని ఇలాగ యేసు రక్తం అని చెప్పుకో, నీ బాధ ఎలా ఉందో అదంతా దేవునికి చెప్పుకో, డాక్టర్లకి ఎలాగైతే మనం చెప్తామో అదంతా దేవునికి చెప్పుకోమని చెప్పేవాడిని. అంటే తను మంచం మీద పడే వరకు కూడా ప్రార్థన మానలేదు. చెప్పండి, ఈ సాక్ష్యం మనకు ఉండాలా ఉండొద్దా? ఉండొద్దా? ఇప్పటికి కుటుంబానికి కూడా మాట చెప్తున్నాను, తను మరణించి 1 సంవత్సరం అవుతుంది, తన ఫోటోను మనం చూస్తున్నాం, కానీ తను మాత్రం దేవుని రాజ్యములో భక్తుల ఎదుట పరదైసులో విశ్రాంతిలో ఉన్నది మాట. హల్లెలూయా. మా చిన్నప్పుడు మా తాతయ్య, ఇంకా మా నాన్నమ్మ ఫోటో అయితే మేము చూడలేదు, మాకు తెలియదు మా నాన్నమ్మ ఫోటో. మా తాత, ఇంకా కొంతమంది పెద్దలు చనిపోయినటువంటి వారికి ప్రతి పండుగ సమయంలో, దీపావళి, ఇంకా దసరా నాడు, ఇలాంటి సమయంలో మేము హైందవులుగా ఉన్నప్పుడు మా అమ్మ ఆ పూజ వారికి ఆ ఫొటోస్ దగ్గర ఏది వండినా సరే ఆ ప్లేట్లో పెట్టి అక్కడ దండం పెట్టించి చిల్లర డబ్బులు అది వేపించేవాళ్ళు. ఇది ఎవరికంటే, ఇది తాతకి, ఇది మా అమ్మకి, ఇలా చెప్పేది మా అమ్మకు. నేను అనేవాడిని అప్పుడు, తాత వచ్చి తింటాడా అమ్మ అనేవాడిని చిన్నప్పుడు. ఇది విమర్శ కాదు, కానీ అలాగా మా అమ్మ వచ్చి తింటారా, తాత వచ్చి తింటాడమ్మా, నాకు పెట్టే అంటే వాళ్ళు దండం పెట్టి అప్పుడు తినాలి మనకి అని చెప్పేది మాట. సో చాలా మంది సోదరులు, చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అని అంటున్నారు మాట. అదే అంటున్నాను, ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పక తెలుస్తుంది మాట. నేను అదే చిన్నప్పుడు ఆ దండం పెట్టింది వాళ్ళు తింటారా అని నేను అడిగాను, ఒరే అలా అనకూడదని చెప్పింది మా అమ్మ. ఇప్పటికీ కూడా మన పెద్దలు చనిపోయినటువంటి వారికి మనం దండం పెట్టి వారి పేరు చేస్తున్నాం. చెప్పండి, వారు తింటున్నారా లేదు మనం చూస్తున్నామా? తింటారా అంటే వారికి అది అందుతుందని ఒక నమ్మకం ఉన్నది, ఒక నమ్ముతున్నారు. అలాగనే లేఖనాల్లో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరణించినటువంటి తర్వాత మానవుని ఆత్మలు ఎక్కడికి వెళ్తాయో, వారు ఎక్కడ ఉంటారో చెప్పింది. ఇంకా చాలా మంది రోజు నమ్ముతున్న వారు ఏంటంటే, మరణించి ఒకవేళ ఆయుష్ నిండకుండా మరణిస్తే గనక ఆ ఆత్మలు ఎక్కడ ఉంటాయంట? ఆకాశంలో మధ్యలో వేలాడుతాయట. నిజమేనా అది? కొంచెం ఫోటో పెట్టండి. ఆయుష్ కంప్లీట్ కాకుండా ఎవరైనా మరణిస్తే వారు దేవుడి దగ్గరికి వెళ్ళరు, ఈ భూమి మీద ఉండరు, మధ్యలో అలా తిరుగుతూ ఉంటారని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. ఇంకా చాలా మంది మరణించినటువంటి వ్యక్తులు
ఇతరుల మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు ఇంకా బ్రతకాలని ఆశ ఉంది, నాకు చాలా కోరికలు ఉన్నాయి, నేను ఇలా చనిపోతాను అనుకోలేదని మాట్లాడుతూ ఉంటారు. ఒక మాట అది నిజంగా మనం అనుకుంటే గనక ఈరోజు భూమి మీద ఎంతో మందిని చంపేస్తూ ఉన్నారు కదా. చంపేస్తూ ఉంటే వారిని ఎవరు చంపేశారో తెలియదు. ఆ చంపినటువంటి వ్యక్తుల కోసం పోలీసులు అనేక సంవత్సరాలుగా గాలిస్తూ ఉన్నారు. ఒకవేళ సోదరులు నమ్ముతున్నది నిజమే అని అంటే గనక అలాగ ఒక వ్యక్తిని చంపేసిన తర్వాత నిర్దాక్ష్యంగా వాళ్ళని మానభంగాలు చేసి హత్యలు చేసి చంపేస్తే మరి వారి ఆత్మలు పోలీసు వాళ్ళకి నన్ను చంపిన ఫలానా దుర్మార్గుడు అక్కడ ఉన్నాడని చెప్పాలా లేదా? చెప్పాలి. ఇప్పుడే ఎక్కడైనా అలా జరిగిందా? మరి అంటే మనం ఆలోచించాలి కదా. ఏంటి, మనకి చాలా నమ్మకాలు ఉండొచ్చు, చాలా విశ్వాసాలు ఉండొచ్చు, అయితే మన నమ్మకము నిజమై ఉండాలి కదా. మనం నమ్ముతున్నది నిజమై ఉండాలి, అది కళా భ్రమగా ఉండకూడదు కదా. కనుక అనేక మంది మరణిస్తూ ఉన్నారు, వాళ్ళని ఎవరు చంపారో తెలియక పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన వార్తలు భర్తే భార్యని చంపేయడం. ఇగో నిన్న పోస్ట్ నరసాపురం వెళ్ళే రూట్ లో చించినాడు బ్రిడ్జ్ వస్తుంది, కువైట్ నుంచి ఒక భర్త వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు. వచ్చిన తర్వాత పిల్లలిద్దరినీ కూడా, పాప బాబు కొంచెం కొద్ది వయసు కలిగినటువంటి చిన్నపిల్లలే కానీ ఇంచుమించు 10 సంవత్సరాలు ఆ లోపం కలిగిన వారు, వారిని బయటకు తీసుకువెళ్తాను అని తీసుకువెళ్తే చాలా రోజుల తర్వాత డాడీ విదేశాల నుంచి వచ్చాడు, ఏ పిల్లలకి ఆనందంగా ఉండదు. ఆ పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళాడు తండ్రి. వెళ్ళిన తర్వాత ఆ చించినాడు బ్రిడ్జ్ దగ్గర, అంటే పాలకొల్లు వెళ్ళేటువంటి బ్రిడ్జ్ దగ్గర ఏం చేశాడంటే ఫస్ట్ పాపను పట్టుకుని ఆ గోదాట్లో వేసేసాడు. ఇది చూసిన కుర్రోడు, మా నాన్న చెల్లిని చంపేస్తున్నాడు, ఇప్పుడు నన్ను కూడా చంపేస్తాడని తను పరుగులెడుతూ ఉన్నాడు. రీసెంట్ గా జరిగింది, నిన్న కాక మొన్న. తన కళ్ళ ముందు ఆ పాపని ఆ నదులు విసిరేశాడు. ఈ పిల్లోడిని కూడా చంపేస్తాడని పరిగెడుతుంటే తండ్రి ఆ కొడుకుని పరిగెట్టి పట్టుకొని వాడిని కూడా వేసేసాడు. అతను కూడా చనిపోయాడు. ఏం జరిగిందో తెలియదు. విదేశాల నుండి వచ్చాడు, ఇక్కడ భార్యలో ఏదైనా ప్రాబ్లం ఉందా అసలు ఏంటి తెలియదు. అతడు 2 పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోయాడు. అంటే ఈరోజు మనిషి మరణ విషయంలో స్పష్టత లేదు. మనం అనుకుంటాం శ్మశానం దగ్గరికి వెళ్ళేసరికి ఒరే ఏ రోజైనా అందరూ ఇక్కడికి వచ్చేసేదిరా, అనవసరంగా చిన్న చిన్న విషయాలకి మనం కత్తులు తీసుకుంటున్నాం, గొడవలు పెట్టుకుంటున్నాం, అందరూ ఇక్కడికి వచ్చేవలసిందే, కనుక బ్రతుకున్నాళ్ళు ఏదో సంతోషంతో కలిసిమెలిసి మనం బ్రతకాలి అని అనుకుంటున్నారు. అది ఆ శ్మశానం దగ్గర ఉండేసరికి ఆ మాట కనబడుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మామూలే. అంటే ఏముంది జీవితంలో, ఇలా అనుకోవడమే కానీ అది నిజంగా జరిగేది లేదు. అందుకే బైబిల్ చెప్తుంది ఏంటంటే మరణ దినము మేలు అంట. దేనికంటే అంటే మనం పుట్టిన దినము కంటే మనం మరణించిన దినమే మేలంట. ఇలాగా ఏ మరణ దినము ఎవరికి మేలవుతుందో మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలాగో చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి జనులను దేవుడు అంటున్నాడు ఏమని, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న జనులారా నా యొద్దకు రండి అన్నాడు. యేసు ప్రభు తన యొద్దకు రమ్మనేది ఎందుకో ఇంకా మానవులకి అర్థం కాలేదు, క్రైస్తవులకి అర్థం కాలే. ఏంటి, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత రోగాలు తగ్గచ్చు, అప్పులు తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. నేను యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాను, డాక్టర్లు చనిపోతా బ్రతకం అని నా చిన్న ప్రాయంలోనే చెప్పాడు. క్యాన్సర్ వస్తుంది నీకు అని చెప్పారు చిన్న ప్రాయంలోనే. ఏంటి, అలా చెప్పిన తర్వాత కూడా నేను 30 ఏళ్ళు బ్రతుకున్నాను ఈ రోజుకి. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే రోగం తగ్గచ్చు, తగ్గకపోవచ్చు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు పిలిచాడు మానవుని అంటే భారం మోసుకుని పోతున్న సమస్త జనులంట. ఏ భారం ఇది అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుని మీద పాప భారం అనేది ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఈ పాప భారం మానవుణ్ణి ఏం చేస్తున్నది అంటే సృష్టించినటువంటి దేవుణ్ణి చేరనివ్వకుండా ఇది దేవుడు లేని ఒక స్థలంలోకి తీసుకెళ్లిపోతుంది పాప భారం. కనుక భగవంతుడు మొట్టమొదటిగా భూమి మీద ఉన్న అందరిని ఎందుకు పిలిచాడంటే ఈ పాపం నుండి మనల్ని విముక్తులు చేయడానికి దేవుడు పిలిచాడు మాట. ఇది మొదటి పిలుపు. హల్లెలూయా. భూమి మీద ఉన్న అందరికీ మొదటిసారి పిలిచిన పిలుపు ఇది. చాలా మంది అనుకుంటున్నారు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అందరూ పరలోకం వెళ్తారా, మేము వెళ్ళమో అనుకుంటున్నారు. కాదు కాదు, దేవుడు భూమి మీద అందరినీ పిలిచాడు పాపం నుండి విముక్తులు చేయడానికి. ఇది మొదటి పిలుపు. రెండో పిలుపు కూడా ఒక పిలుపు ఉన్నది. అది ఏ పిలుపు అంటే
దైవజనుడైన మోషే గారు రాసినటువంటి 90వ కీర్తనలోనికి వచ్చినట్లయితే, అంటే మనం త్వరగానే ముగించుకుందాం, ముగింపులోనే ఉన్నాం. 90వ కీర్తన 3వ చరణం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఇది రెండవ పిలుపు. ఇది మొదటి పిలుపు ఏమో పాప భారముతో ఉన్నటువంటి మానవులందరినీ దేవుడు పిలిచి ఆ పాప భారం నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని మొదటిసారి దేవుడు పిలిచాడు. అది మొదటి పిలుపు మానవులకి. కొంతమంది ఆ పిలుపుకు లోబడి వచ్చి తల్లిగారు లాగా వచ్చి బాప్తిజం తీసుకున్నారు. అంటే అమ్మ చెప్పింది, మరి ఇంట్లో వాళ్ళు తల్లిగారితో మాట్లాడిన విషయంలో అమ్మ వాళ్ళకి ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ నేను తనకి బాప్తిజం ఇచ్చినప్పుడు కూడా అడిగాను, అమ్మ మీరు యేసుప్రభువు వారిని నమ్ముతున్నారు, బాప్తిజం పొందడానికి సిద్ధపడ్డారు కదా, ఒకవేళ బాప్తిజం మీరు పొందినప్పుడు మీకున్నటువంటి అనారోగ్యం తగ్గచ్చు తగ్గకపోవచ్చు, కానీ మీరు పొందుతున్నటువంటి రక్షణ ఇది ధనముతోనూ బలముతోనూ ఆరోగ్యముతోనూ కూడినది కాదు. నీ నమ్మికతో నీ విశ్వాసముతో దేవుణ్ణి నువ్వు చేర్చుకోవడం వల్ల నీకు గొప్ప ఖ్యాతి కలుగుతుంది. శ్రేష్ఠ భక్తులు ఉండేటువంటి ఒక అద్భుతమైన లోకం ఉంది. ఆ లోకంలోనికి నువ్వు వెళ్తావు, ఈ రక్షణ ద్వారానే వెళ్తావు. దీని కొరకు మాత్రమే నమ్మాలి, లేకపోతే మనము వేరే దాని కొరకు నమ్మడం వల్ల రక్షణ చెల్లదు. అమ్మ ఇది సంగతి, తీసుకోవడానికి రీజన్ ఇది అని చెప్తే అమ్మ ఒక మాట అన్నది, నాకు తగ్గినా తగ్గకపోయినా పర్లేదు, ఈ దేవుడు నాకు కావాలి, నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నేను బాప్తిజం తీసుకోవడానికని అమ్మ సాక్ష్యం ఇచ్చింది. తను ఇంచుమించు 6 నెలలు అలాగా కొనసాగిన తర్వాత అప్పుడు బాప్తిజం ఇచ్చాను నేను. హల్లెలూయా. కనుక ఈ రోజు దేవుడు నీ అప్పులు తీరుస్తాను రా అనలే, నీ రోగం నుండి నేను స్వస్థపరుస్తాను రా అని పిలవలే, నీ పాపం నుండి నేను విడిపిస్తాను రా అని పిలిచాడు దేవుడు. హల్లెలూయా. అందుకు రావాలి దేవుడి దగ్గరికి. పాపం నుండి ఒకవేళ నీకు వేరే వేరే రీతిగా తీసుకునే అవకాశం ఉందంటే అక్కడికి వెళ్ళు, తప్పు లేదు. హల్లెలూయా. కనుక రెండో పిలుపు ఏంటంటే నరులారా తిరిగి రండి అంటున్నాడు దేవుడు. ఎక్కడికి రావాలంట అంటే భూమి మీద నీకు నాకు దేవుడు ఒక ఆయుష్ దినమునిచ్చాడు. ఇంతకాలం నువ్వు బ్రతుకుండాలని ఇన్ని దినాలు ఇచ్చాడు. ఆ దినములు ముగించబడుతున్నప్పుడు మరలా ఆ దేవుడు ఏం చేస్తాడంటే కమాన్ ఎవ్రీబడి రా నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. అంటే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. ప్రజలు అనుకుంటున్నారు ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనకు నచ్చినటువంటి రీతిలో మనం బ్రతుకుతాం, మరణించిన తర్వాత అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, స్వర్గలోకానికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉంది. ఒక మాట చెప్తున్నాను, మనం పుట్టిన నాడు మనం ఎలా ఉన్నాం, మరణించిన నాడు మన మరణం ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పుట్టిన నాడు మనం ఎలా వచ్చామో అది తెలుసుకోవాలి. అందుకే ప్రసంగి భక్తుడు దాని గూర్చి చెప్పాడు. ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి సందేశం, సర్వ మానవాళికి మరణమును గూర్చి ఉన్నటువంటి మర్మమును, మరణం తర్వాత ఉన్నటువంటి లోకమును, మానవ పుట్టిక మానవ మరణమునకు ఉన్నటువంటి డిఫరెంట్ ను స్పష్టంగా తేటగా తెలియపరచడానికి దేవుడిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య మధురమైనటువంటి సందేశం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చివరి వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం పుట్టిన నాడు మనకి ఏ కులము ఏ మతం అనేది మనకు తెలియదు, అవునా కదా? తెలియదు. పుట్టిన నాడంట, పుట్టినప్పుడంట పుట్టించే విధానం అంట ఏం చేశాడట, యథార్థవంతులుగా పుట్టించాడంట అందరినీ దేవుడు. అయితే ఒక మాట చెప్తున్నాం, ఈ యథార్థవంతులుగా పుట్టినటువంటి మానవుడు తను మరణించేసరికి ఆ యథార్థతలో ఉన్నాడా? పుట్టిన నాడు తనకి కీడు తెలియదు, మోసం తెలీదు, అబద్ధం తెలీదు, ఏమీ తెలీదు. కానీ మరణించే నాడు అన్నీ తెలుసు. మరి అందుకు చెప్తున్నాం, మనం పుట్టినప్పుడు ఎలాంటి కృపతో మానవుణ్ణి ఎలాంటి రీతితో పాపము లేనటువంటి వ్యక్తిగా, కల్మషము మోసము ద్వేషము లేని వ్యక్తిగా దేవుడు పుట్టించాడు. మనం మరణించినప్పటికీ కూడా నువ్వు అలా ఉండాలి మాట. అందుకే దేవుడు చెప్తున్నాడు, నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఇది రెండో పిలుపు. మానవ జాతికి అందరికీ మొదటి పిలుపేమో రండి, మీకు రక్షణ ఇస్తాను, దేవుని రాజ్యం ఇస్తాను, పాపం నుండి విడిపిస్తానని మొదటిసారి దేవుడు పిలిస్తే ఈయన కులానికో మతానికో చెందిన వాడు ఈయన దగ్గరికి రామని కొంతమంది సోదరులు అనుకుని ఆ పాప భారం నుండి విడుదలిచ్చేటువంటి దేవుని దగ్గరకు రాలే. మరి మరణం తర్వాత ఎలా వెళ్ళిపోతాం అక్కడికి?
పుట్టుకున్నప్పుడు ఇగో యథార్థవంతుడిగా దేవుడు చేశాడు కదా, మరి మరణించినప్పుడు అనేక రకాలమైనటువంటి మనకు తెలిసి తెలియకుండా అనేక కల్మషముల చేత, లోపముల చేత, పాపముల చేత ఉన్నాం. ఇలా ఉండి మనం మరణం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే అయిపోతుందండి? ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళాలి, చదువుకునే పిల్లలు కానీ లేకపోతే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి మనం వెళ్ళాలి. మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఏమి సిద్ధపాటు లేకుండా ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్నంతా మనకు నచ్చినట్లుగా మనం బ్రతికి జీవించి అలాగే వెళ్ళిపోయిన నాడు దేవుని దగ్గరికి చేరతామా? సాధ్యము కాదు, సాధ్యము కాదు. తల్లి ధన్యురాలు నేను చెప్తున్నాను, కుటుంబస్తులు చెప్తున్నాను, ఆమె పరదేశంలో ఉన్నది. పొందిన కొద్ది కాలములోనే ఆమె దేవుని యొక్క వాక్యమునకు లోబడి విధేయురాలై తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. పరదేశంలో ఉన్నది ఆమె. ఏంటి అక్కడికి మనం వెళ్ళలేము అంటే మరణము ద్వారా ఆ పరదేశకు ఇప్పుడు మొదటిసారి ఆయన పిలుపుకు లోబడి మానవుడు జన్మ కర్మ పాపం నుండి విడుదల పొంది అలాగనే దేవుని ఆజ్ఞకు లోబడి ముంచుట బాప్తిజమము ద్వారా దేవుని జీవ గ్రంథంలో తన పేరు రాయబడుతుంది. వారు తమ విశ్వాసాన్ని కొనసాగించుకుని కాపాడినప్పుడు మరణం ద్వారా అక్కడికి వచ్చేద్దారు. కనుక ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలంట. ఎవని మరణదినము మేలు, ఏ మరణం ప్రయోజనకరము అంటే త్వరగా అలా మాట్లాడుతూ చచ్చిపోయినందువల్ల ప్రయోజకులం కాదు. చాలా రోజు హాస్పిటల్లో ఉండడం, మంచం మీద ఉండడం వల్ల అలా చనిపోయిన మరణము చెడ్డది కాదు. మన హృదయము శుద్ధి అవ్వేటువంటి మరణమే ప్రయోజనకరము. హల్లెలూయా. అందుకని నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోకుండా నువ్వు ఎలాంటి మరణము పొందినా అది నీకు ప్రమాదమే కదా. ఇటీవల కాలంలో మా బాబాయ్ గారు మరణించినప్పుడు దేవుడు ఒక పాట రాపించాడు నాతో. ఎందుకంటే ఈ మానవ జీవితంలో చూస్తూ ఉన్నాం ఏంటి, చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా కొంతకాలము ఈ లోకంలో కలిసిమెలిసి పెరిగినప్పుడు అనేకులు చనిపోతున్నప్పుడు రకరకాల బాధ ఉంటది. మరి కుటుంబస్తులకి వారిని పోగొట్టుకున్నందుకు ఎంత బాధ ఉంటది? 4వ తరగతి చదివే వయసులో నా తండ్రిని పోగొట్టుకున్నాను. నాన్న ప్రేమ నాకు తెలియదు. నాన్న లేకే అన్ని సంవత్సరాల అనారోగ్యాన్ని దాచుకోవాల్సి వచ్చింది, అమ్మకు భారం ఉండకూడదని. తర్వాత అమ్మ ప్రేమకు కూడా దూరం అయ్యాను. ఇలాగా కొన్ని భావబంధాలనే అనిపిస్తుంది. ఎందుకు పుట్టినట్టు, ఎందుకు చనిపోయినట్టు? మా నాన్నగారు మరణం ద్వారా మనిషి ఎందుకు చనిపోతున్నాడనే ఒక ప్రశ్న నా హృదయంలోనికి వచ్చింది. చనిపోవడం ఏంటి అసలు? చనిపోతే ఇంక తిరిగి రారా, మాట్లాడరా ఏంటి అసలు అనేది ఏంటి? హల్లెలూయా. ఆ పాట పాడుకుని ఇది ఒక అద్భుతమైనటువంటి పాట. ఇప్పటి వరకు నేను రాసిన 97 పాటల్లో మరణము గూర్చి 2 పాటలు రాశాను. ఒక పాట కరోనా సమయంలో కొంతమంది పాస్టర్ గారు మరణిస్తున్నప్పుడు ఇదే పెదవలసల్లో మరణం కోసం ఒక పాట రాశాను. ఇటీవల కాలంలో మా బాబాయ్ గారు మరి మరణించినప్పుడు ఒక పాట రాయడం జరిగింది. హల్లెలూయా. బంధాలను దూరం చేసే అనుబంధాలను అనాదిని చేసే, బంధాలను దూరం చేసే అనుబంధాలను అనాదిని చేసే, ఎందుకో ఈ శాపము, ఎందుకో ఈ మరణము, ఎందుకో ఈ శాపము, ఎందుకో ఈ మరణము, ఏముందిలే ఈ లోకంలో గమనించవా ఓ మానవా, ఏముందిలే ఈ లోకములో గమనించవా ఓ మానవా, ఏది లాభమో ఏది నష్టమో, ఏది లాభమో ఏది నష్టమో గమనించవా ఓ మానవా, గమనించవా ఓ మానవా. ఒక మారు కొడితే 2 మార్లు చావాలి, 2 మార్లు కొడితే 1 మారు చావాలి, 1 మారు కొడితే 2 మార్లు చావాలి, 2 మార్లు కొడితే 1 మారు చావాలి. చెప్పలు కొడతాం. కన్నవారిని ఒంటరిని చేసే
పట్టుకున్న వారిని కఠిన శిక్ష వేసే, కన్నవారిని ఒంటరిని చేసే, కట్టుకున్న వారికి కఠిన శిక్ష వేసే. ఎందుకో ఈ శాపము, ఎందుకో ఈ మరణము, ఎందుకో ఈ శాపము, ఎందుకో ఈ మరణము. ఏముందిలే ఈ లోకములో గమనించవా ఓ మానవా, ఏముందిలే ఈ లోకములో గమనించవా ఓ మానవా. ఏది లాభమో ఏది నష్టమో, ఏది లాభమో ఏది నష్టమో గమనించవా ఓ మానవా, గమనించవా ఓ మానవా. ఒక మారు పుడితే రెండు మార్లు చావాలి, రెండు మార్లు పుడితే ఒక మారు చావాలి, ఒక మారు పుడితే రెండు మార్లు చావాలి, రెండు మార్లు పుడితే ఒక మారు చావాలి. హల్లెలూయా. మరణం కోసం ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశం. ఇది నేను అమలాపురం నుండి ఒక మీటింగ్కి వెళ్ళి అమలాపురం నుంచి వస్తూ ఉంటే మా బాబాయ్ కార్యక్రమం సోమవారం జరుగుతుంది అన్నమాట. ఆ రోజు శనివారం మధ్యలో ఆదివారం ఉంది. బండి మీద వస్తూ ఉన్నాను, అంటే ఇంటికాడ కొంచెం డిస్టర్బెన్స్, గలిబిల్లులు, కార్యక్రమం కోసం కొంత టెన్షన్ పడి ఉన్నాను అన్నమాట నేను. అంటే ఏముంది, దుష్టుడు కుటుంబంలో ఐక్యత పోగొట్టడం కొరకు రకరకాల వ్యతిరేకతలు తీసుకుని వచ్చి అప్పటి వరకు కుటుంబం ఇంకా గాయపడి ఉంటే అందరి ముందు ఇంకా అవమానాలు పరచడానికి ఎన్నో జరుగుతాయి. దాని కొరకు నాకు కొంత వేదన ఉంది మాట, నా ఫ్యామిలీ కదా, కొంచెం బాధ ఉంది నాకు. అలా వస్తూ ఉన్నప్పుడు ఈ పాట బండి మీద అమలాపురం నుండి చిన్నవలస వరకు పాడుకుంటూ వచ్చాను. ఈ పాట రీసెంట్ గా నిన్న కుందూరులో పెనపెట్టి రాశాను అన్నమాట. ఇంతవరకు రాయలేదు, రాయకుండా నా పాట పాడుకుంటూ వచ్చాను. కుందూరులో నేను మొన్న కూర్చున్నప్పుడు ఆ యూట్యూబ్ లో మా బాబాయ్ కార్యక్రమం రోజు పాడాను, లైవ్ లో తీసుకుని రాసుకున్నాను అన్నమాట. ఇందులో ఒక మాట చెప్తున్నాను, బంధాలు మరణము ద్వారా దూరం అయిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్ని దూరం అయిపోతున్నాయి. అంటే వయసుతో తారతమ్యం లేదు. ఎందుకు దేవుడు ఏంటి మనల్ని చేయమని మనం అడిగాం ఆ దేవుడిని, నన్ను చెయ్యి, మా ఇంట్లో ఇంతమంది నివ్వి, మేము ఇంతమంది ఉండాలి అని మనం అడిగామా? మనం అడగకుండానే దేవుడు మనల్ని పుట్టించాడు. పుట్టించిన తర్వాత మన ఫ్యామిలీ ఎవరికి ఏది జరిగినా అందరూ బాధపడతాం, అందరూ కష్టపడతాం. ఒకరికి అనారోగ్యంగా ఉందంటే ఇంట్లో మిగిలిన అందరూ బాధపడతారు కదా. ఇన్ని ప్రేమలు పెంచుకొని ఏంటి అనుకుంటే ఎప్పుడు ఒకవేళ మరణం రావాలనుకుంటే మనందరికి వయసు అయిపోయిన తర్వాత మరణం రావాలని కోరుకుంటాం. అదొకటైతే నార్మల్ గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఒకవేళ మరణం అనేది వస్తే ఇంట్లో ఒకరికి వచ్చి ముగ్గురు ఉండడం, ముగ్గురు చనిపోయి ఒకరు ఉండడం, ఇలా కాకుండా ఒకేసారి అందరికీ వచ్చేస్తే బాగుండు అనేది ఇలా కూడా కోరుకుంటాం. అవునా కదా? అదే చెప్తున్నాను, ఒక మారు పుడితే రెండు మార్లు చావాలంట. ఎలా రెండు సార్లు చావాలి అంటే అందరికీ ఈ శరీరం ద్వారానే మరణం ఉందని అనుకుంటున్నారు, మరి ఆత్మ ఉన్నది కదా, ఆత్మ కోసం ఆలోచించలేదు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, క్రైస్తవం అనేది ఏంటి అంటే మతాన్ని మార్చేది కాదు. క్రైస్తవం అనేది ఆధ్యాత్మికతను గూర్చి లోపల ఆత్మ కోసం నిష్ఠ కలిగినటువంటిది క్రైస్తవం అంటే. హల్లెలూయా. ఇది క్రైస్తవం అంటే ఇది మాట. అంతేగాని నువ్వు అది ధరించుకుని ఇది ధరించుకుని అవి తీసేసి ఇది తీసేసి కాదు క్రైస్తవం అంటే. లోపల ఉన్నటువంటి ఆత్మ. అందుగా మనం పుట్టినప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మనల్ని పంపించాడో మళ్ళా పిలుచుకున్నప్పుడు అక్కడికి మనం వెళ్ళిపోవాలి. అందుకే 91:3 నరులారా తిరిగి రండి అన్నాడు. నరులందరినీ పిలుస్తున్నాడు, అక్కడికి వెళ్ళిపోవాలి. అది రెండో పిలుపు. ఆ రెండో పిలుపు మరణం ద్వారా మనం వెళ్తాం. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు మరి ఈ మొదటి పిలుపుకు లోబడి ఈ భారము అనగా పాప భారం, అంటే దేవునికి నిన్ను దూరం చేసేటువంటి ఒక పాప భారం ఉంది. దాని నుంచి విడుదల పొందకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అవుతుందా? అవద్దు. ఎందుకు అంటే పుట్టిన నాడు యథార్థవంతులుగా మంచివారిగా దేవుడు చేస్తే రాను రాను మన జీవితాల్లో స్వార్థము, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, మోసం ఇలాంటి అన్ని ఏర్పడి ఏమవుతున్నాయంటే దేవునికి దూరం చేస్తున్నాయి. దేవుడి దగ్గరికి చేరలేవు నువ్వు. అలాగ చేస్తున్నది మాట. కాబట్టి అలాగ జీవిస్తే క్రైస్తవులైనా సరే, ఐదవ సోదరులు అంటారు యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారా పరలోకానికి అంటే వెళ్ళరు.
ఆత్మను పట్టించుకోకుండా, ఆత్మను శుద్ధి చేసుకోకుండా, దేవుని మాటకు లోబడకుండా నువ్వు దేవుడి దగ్గరికి ఏమి, క్రైస్తవులేమి వెళ్ళరు అందరూ కూడా. నేను కూడా చెప్తున్నాను, ఈ లోకమేమో రక్షకుడైన యేసును నమ్మడం లేదు, క్రైస్తవులేమో ఈ వాక్యాన్ని నమ్మడం లేదు. హల్లెలూయా. చెప్పండి, నా మాట వాస్తవమా కాదా? అన్యజనులేమో, సోదరులేమో యేసు మాకు అవసరం లేదని నమ్మడం లేదు. అది మొదటి సంగతి. అయితే క్రైస్తవులేమో వాక్యాన్ని నమ్మట్లే. విచిత్రమైతే యేసు నమ్మవు, నువ్వు బాప్టిజం పొందావు, కానీ వాక్యాన్ని నమ్మవు నువ్వు. చెప్పు, ఇప్పుడు వాక్యాన్ని నమ్మను నీవు తిరిగి రమ్మని యేసు ప్రభువు చెప్పినప్పుడు మరణం ద్వారా అక్కడికి వెళ్ళడం అవుతుందా? అవ్వదు. అందుకే చెప్తున్నాను, యేసయ్యను నమ్మినటువంటి ప్రతి వారు కూడా లేఖనాన్ని నువ్వు నమ్మకపోతే నువ్వు నష్టపోతావు, ప్రమాదం నీకు. అందుకే చెప్తున్నాను, తల్లి గారికి పాటలు పాడడం రాదు, ప్రార్థించడం రాదు, వాక్యం ఏముందో తెలియదు, కానీ తనకు తెలిసింది ఏంటంటే, నేను ఇప్పుడు యేసు ప్రభువాన్ని నా సొంత దేవుడిగా నమ్మాను, ఆయన అంగీకరించాను, కాబట్టి నేను జాగ్రత్తగా అలాగా బ్రతకాలని తనకు తెలిసినంతలో ఆ విధంగా దైవజనులకు లోబడి దేవుని మాట ప్రకారంగా ఆ విధంగా తన విశ్వాసంలో తను కొనసాగి రక్షణ పొందినటువంటి చాలా కొద్ది దినాల్లో, కొద్ది నెలల్లోనే, అంటే మార్చి 31వ తారీఖున నేను ఎవరెవరికి బాప్టిజం ఇచ్చానో వాళ్ళ పేర్లు, వాళ్ళ డేట్లు అన్ని నా దగ్గర, నా పుట్టినరోజు వస్తే నాకు ఎలా గుర్తుంటుందో అలా గుర్తు పెట్టుకుని చెప్తాను. మీరు బాప్టిజం తీసుకున్న రోజు మీరు ఇది అని నేను చెప్తూ ఉంటాను అన్నమాట. హల్లెలూయా. అవన్నీ నా దగ్గర ఉంటాయి. అలాగే నేను జాగ్రత్త పడతాను అన్నమాట. ఎప్పుడు ఇచ్చానో నాకే తెలియనట్టుగా నేను ఉండను. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రైస్ట్ అంటే దేవుణ్ణి సేవకునిగా దేవుడు నాకు అప్పగించినటువంటి ప్రతి పని పట్ల నేను లెక్క చెప్పాలి గనక దాని పట్ల బాధ్యత కలిగి నేను ప్రవర్తిస్తాను అన్నమాట. మీ ముందు ఎలాగైనా ఉండొచ్చు, నేను ఆయన ముందు ఉండడానికి అవ్వదు మాట. కాబట్టి 2 సార్లు ఎలా పుడతారు? బ్రాహ్మణులు అంటారు. సపోజ్ బ్రాహ్మణుడు అనగా ద్విజుడు అని అర్థం. ద్విజుడు అంటే 2 మార్లు పుట్టినవాడు అని అర్థం. అంటే మొదటిసారి పుట్టినటువంటి ఆ వ్యక్తికి ఉపనయము ద్వారా జంజం వేసి వేద మంత్రాలు చెప్పి ఇతడు ఈ రోజు నుండి ఇవన్నీ దేవాలయంలోనూ మంత్ర ఉచ్చారణ చేయడానికి ఇతనికి అధికారం ఇస్తున్నామని అతన్ని ద్విజుడు అనగా ఆ 2వ తత్వాన్ని కలగజేస్తాడు. అసలు సిసలైన ద్విజుడు అంటే అర్థం ఏంటంటే, మొదటిసారి తల్లి గర్భము ద్వారా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతివాడు కూడా పాప భారం నుండి విముక్తి పొంది రక్షకుని అంగీకరించి నుంచిగా బాప్తిజం తీసుకోవడం ద్వారా అతడు ద్విజుడు అవుతాడు, అతడు బ్రాహ్మణుడు అవుతాడు, ఇతడు 2వ మారు పుట్టినవాడు అవుతాడు. అలా 2వ మారు పుట్టినటువంటి వాడికి ఒకటే మరణం ఉంటది, ఈ తల్లి గర్భంలోంచి వచ్చే మరణం ఉంటది, 2వ మరణం ఉండదు. అందుకే నేను రాసిన పాటలో 1 మారు పుడితే 2 మార్లు చావాలి, 2 మార్లు పుడితే ఒకసారే చావాలి. కాబట్టి ఈ రోజు శరీరీతిగా చనిపోతున్నావు, కానీ మళ్ళా ఆత్మీయంగా చచ్చిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. క్రైస్తవ రక్షణ పొందేసాం, ఎలా పడతాలో జీవించి పర్లేదని అనుకుంటున్నావు, ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయమైనటువంటి ప్రకటన గ్రంథంలోనికి రండి. మనం ముగింపులోనే ఉన్నాం. 8:30 అయింది టైము. హల్లెలూయా. ఇంత తొందరగా ముగింపులోనికి ఎప్పుడు రాలేదు ఏ కోటలో కూడా. ఇది ఒక విచిత్రం, అసాధ్యం అంట. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు. ఆమేన్. బైబిల్ చెప్తుంది ఏండి, నీకు నచ్చినట్లుగా బ్రతకాలని ఉందా, బ్రతుకు, నీ ఇష్టం. యు క్యారీ అండ్ యు ప్రొసీడ్. నీకు ఎలా అనిపిస్తే అలా బ్రతుకు. దేవునికి లోబడకుండా బ్రతుకుతావా, బ్రతుకు. దైవజనులు మాట కూడా లోబడకుండా బ్రతుకుతావా, బ్రతుకు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నా సరి చేసుకోకుండా బ్రతుకుతావా, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుని చెప్పింది బైబిల్ నిన్నే. హల్లెలూయా. అర్థమవుతుంది? అందరూ నేను కనబడుతున్నానా? నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికి ఎలా బ్రతుకుతావు, బ్రతుకు. బైబిల్ చెప్పింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. నీకు ఎలా అనిపిస్తే అలా నువ్వు బ్రతుకు. పెద్దలంటే భయం లేకుండా, సమాజం పట్ల, సంఘం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత లేకుండా నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకాలనుకున్నావా, బ్రతుకు. అయితే దాని పరిస్థితి, దాని రిజల్ట్ ఎలా ఉన్నదో ఆ 12వ వచనం చెప్పింది. ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇష్యుడకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన త్వరగా వస్తాడట. నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికినప్పుడు బ్రతుకు. నీకు నచ్చినట్లుగా ఎలా బ్రతకాలనుకున్నావు అలా బ్రతికి. ఎవరు చూడట్లేదులేని నీకు ఎలా అనిపిస్తే అలా బ్రతావో బ్రతుకు. అయితే ఆయన వచ్చినప్పుడు నిన్ను ఆయనతో తీసుకెళ్ళలేడు ఆయన. ఎందుకంటే నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికినప్పుడు ఆయన ఎలా తీసుకువెళ్తాడు? ఆయనకి నచ్చినట్లుగా బ్రతుకు వాడిని తీసుకువెళ్తాడు. మొన్న మామిడాడలో ఇదే మూలవాక్యంతో ఒక అద్భుతమైన ప్రసంగం చేసే లైవ్ లో ఉంది, చూడండి.
ఎవరి కోసం దేవుడు వస్తున్నాడు అన్నది. హల్లెలూయా. కాబట్టి మరణ దినము మేలు అని వ్రాయబడింది మూలవాక్యంలోనే. మూలవాక్యం మిస్ చేయలేదు ఎప్పుడు కూడా. మూలవాక్యం లేకుండా ప్రసంగం ఉండదు. ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలట. అందుకని ఏ మరణం ప్రయోజనకరమైనదంటే మరణాన్ని గూర్చి 3 సంగతులు కట్టే కొట్టే తెచ్చి ఆమెనని చెప్పి ముగించేస్తాను. హల్లెలూయా. మొట్టమొదటిగా మరణ దినము మేలు. ఎలా మేలు అవుతుంది మరణం? ఒక వ్యక్తి చనిపోతే మన గుండెలపై ఈ రోజుకి మా అమ్మ కోసం నేను ఆ అమ్మ లేనటువంటి ఆ బాధతో ఈ రోజుకి నేను బాధపడుతూనే ఉన్నాను. మరి నాకు ఎలా మేలైంది? నాకు కాదు మేలు, మరణించిన వానికి మేలు. హల్లెలూయా. ఎవరి మరణము ద్వారా వాళ్ళకి మేలు. ఎలా కలుగుతుంది ఆ మేలు అంటే, ఇగో అమ్మగారు లాగా తన ముగింపు కాలం ఊరికి వచ్చేసరికి తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుని ఒక గొప్ప రక్షణ భాగ్యం పొందుకుని ప్రభుతో సమాధాన పడి ఈ లోకయాత్రను చాలించి తల్లి పరదేశంలోకి వెళ్ళిపోయింది. ఆమెకు మేలు. నిజమే, ఆమె లేనందువల్ల తన భర్తకు, తన పిల్లలకు, మనవరాలు, కోళ్ళలకు కొంచెం బాధే. తల్లి లేనంత బాధే. అమ్మ కొంతకాలం ఉంటే బాగుండనేది ఎవరికైనా ఉంటది ఆశ. తను లేనందువల్ల కుటుంబానికి గాయమే, బాధే. కానీ తను క్రీస్తు యేసులోను మరణము తనకి మేలు మాట. హల్లెలూయా. అంటే తన పాప భారం నుండి విముక్తి పొందింది. అంటే పుట్టుకతో ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి యథార్థత చేశాడో మరణించేటప్పుడు ఆ దేవుని ద్వారా ఆ నియమపు నిష్ఠలతో ఆ భాగ్యాన్ని పొందుకుని మరలా దేవుని మాటలు, దేవుని పిలుపుకు లోబడి వెళ్ళిపోయింది. అందుకని మరణము అంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆ మరణము మేలు అంట. హల్లెలూయా. రెండవదిగా మరణము ఎలాంటిది అంటే 116వ కీర్తన మనందరికి పరిచయమైనటువంటి లేఖనం. 116వ కీర్తన 15వ చరణం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. మరణం ఎలాంటిదంట? విలువైనది అంట. మరణము మేలైనది, మరణము విలువైనది. ఇక మూడవదిగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ప్రభునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంట వీళ్ళు? ధన్యులు అట. చెప్పండి, మరణమును గూర్చి 3 స్టేట్మెంట్లు ఇచ్చింది బైబిల్. మూలవాక్య ప్రకారంగా మరణం ఎలాంటిదంట? మేలైనది అంట. రెండోది కీర్తన 116 ప్రకారంగా 15వ వచనం ప్రకారంగా ఆ మరణము విలువైనది. మూడోది ప్రకటన గ్రంథం 14:13 ప్రకారంగా ధన్యకరమైనది మరణం అంట. హల్లెలూయా. అంటే లేఖనం ఇలా చెప్తే ఇగో దాని గురించి మరణం యొక్క విలువను చెప్పింది. ఈ మరణము ప్రయోజనకరమండి. నాకైనా, నీకైనా, ఎవరికైనా ఇలాగ మరణం అనేది ప్రయోజనకరం. మరణం తర్వాత నీకు మేలు కలుగుతుంది. కానీ మాట్లాడుతూనే ఏమి సరి చేసుకోకుండానే, సమాధాన పడకుండానే భోజనం చేసి మంచమే పడుకుని అలాగే చనిపోతే మంచి మరణం అని, ఎవరితో ఏమి చేయించుకోకుండా అనారోగ్యం రాగానే చనిపోతే మంచి మరణం అని చాలా మంది అనుకుంటున్నారు. కాదు 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 కాదు. ఎలీషా మరణకరమైనటువంటి రోగము చేత బాధింపబడ్డాడు అని బైబిల్లో రాయబడింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లాజరు ధనవంతులు అనేటువంటి ఆ కథలో ఈ లాజరు కుక్కలు వచ్చి తన కృపులు నాకేటువంటి అంట. తల మొదలుకొని అరికాళ్ళ వరకు రోగితో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు లాజరు. అవునా కాదా? ఎంత బాధపడి ఉంటాడు? దరిద్రుడు, బీదవాడు, ఆ ధనవంతుడి ఇంటి వాకిట్లో పడేటువంటి ఆ రొట్టు ముక్కలు తినేటువంటి బ్రతికేటువంటి వాడు. ఏంటి ఎంత రీతిగా తను బ్రతికినంత కాలము అలాగూ చనిపోయాడు. అతని దగ్గరికి ఎవరు వచ్చారట? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయట. ఏ మరణం అది? విలువైన మరణం, అది ధన్యకరమైన మరణం, అది మేలైన మరణం అంట. హల్లెలూయా. దేవదూతలు వచ్చారట. మనం చనిపోతే తెలిసిన వాళ్ళు, బంధువులు, వాళ్ళు ఇల్లు వస్తారు, బాధపడతారు, సంతాపం వ్యక్తపరుస్తారు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు చేత కొనుక్కోబడ్డారట. మరి ధనవంతుడు చనిపోయాడు అక్కడ. ధనవంతుని చనిపోతే ఏం చేశారు? మంచి గ్రంథపు ఇవన్నీ అంటే గవర్నమెంట్ అధికారంలో, ప్రభుత్వ విధానంలో చనిపోయినటువంటి వారిని ఆ ప్రభుత్వ లాంఛనాల చేత, గంధపు చెక్కల చేత, ప్రభుత్వ విధానాల చేత వాళ్ళని ఆ దహన సంస్కార కార్యక్రమాలు చేస్తారన్నమాట. గొప్పగా వాళ్ళని మెచ్చుతారన్నమాట. అలాగా ధనవంతుడు మరణించినప్పుడు అతడు ధనవంతుడు గనక, గొప్పవాడు గనక అంగరంగ వైభవంగా అతని కార్యక్రమం అంతా జరిగింది. కానీ తన ఆత్మ, అతడు అబ్రాహాము కుమారుడే, అతడు భూమి మీద యేసును నమ్మిన వాడే.
కానీ వాక్యమును నమ్మిన వాడు కాదు. ఈ మాట నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవమా. హల్లెలూయా. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘ క్రైస్తవులు యేసుని నమ్మారు కానీ వాక్యాన్ని నమ్మట్లే. వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఫైనల్ జడ్జిమెంట్ నీదే. అంటే వాక్యము నీకు నచ్చినట్లుగా ఉండాలంతే. వాక్యానికి నచ్చినట్లుగా నువ్వు ఉండాలనుకోవాలి. అందుకే చెప్తున్నాను, ధనవంతుడు యేసుని నమ్మాడు కానీ వాక్యాన్ని నమ్మలేదు. లాజరు యేసుని నమ్మడం మాత్రమే గాక వాక్యాన్ని కూడా నమ్మాడు. అందుకని తన మరణం తనకి ప్రయోజనకరము. అందుకని కళ్ళ కనకండి ఫలానా మరణం ప్రయోజనకరం కాదని. ఇప్పుడు వాళ్ళకు లేఖనాలలో వ్యక్తి చూపించినట్లుగా ఇట్టి మరణము పొందినటువంటి మనుషుడు ధన్యుడు. ఇట్టి మరణము మానవ జాతికి ప్రయోజనకరమైనది తప్ప ఏదో అలాగే అప్పటికప్పుడు మరణించినంత మాత్రాన దేవునితో సమాధాన పడకుండా ఆ మరణం ఏమి మనకి ప్రయోజనకరము కాదు. ఒకవేళ అలాగ మరణించవలసి వస్తే మరలా ఆత్మతో రెండవ మరణం పొందాలి. ఆ మరణము బగబగలాడే ఒక అగ్నిమయము, అగ్ని జ్వాలల మధ్య యుగయుగాలు యాతన పడతా అది ధనవంతుడు పాతాళంలో పొందుతున్న రెండవ మరణం. హల్లెలూయా. కాబట్టి మరణించినటువంటి భక్తులు అదే చెప్తున్నాను. అమ్మకు వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, పాట తెలియదు, కానీ తను నమ్మినటువంటి దేవుడికి లోబడ్డం తెలుసు. తను ఉన్నంతలో ఓపుకున్నంత వరకు మందిరానికి కొనసాగింది. ఈరోజు ఓపు కాదు, నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా దేవుడు అవకాశాలు సద్వినియోగం చేసుకోవట్లేదండి, సద్వినియోగం చేసుకోవట్లేదు. ఇప్పుడు చూసారా, తను మరణించి కూడా మానవ జాతికి మేలు కలగడానికి తన మాటలు ఈ మాటలు అంటే తన పెట్టే కదా ఈ ప్రసంగం చేస్తే ఇక్కడ నేను అంటే చూసారా, క్రీస్తునందు మృతులైనటువంటి వారు మరణము ద్వారా కూడా అనేకులతో మాట్లాడతారట. ఒక మాట చెప్తాను ఫైనల్ గా, రేపు పొద్దుట మనం మరణించినప్పుడు నీకు నాకు ఇలాగ ఒక కూటం పెడతారు, జ్ఞాపకార్థ కూటం, స్మారక కూటం పెడతారు. ఏం చెప్పాలి అప్పుడు మన కోసం చెప్పండి? దేవుడు నమ్ముకుంది కానీ ఆ నోరు మాత్రం మార్చుకోలేదు ఏమి అని అనాలా మన కోసం? చర్చికి వెళ్ళారు కానీ వీళ్ళు బ్రతుకు మార్చుకోలేదు, వీళ్ళు ప్రవర్తన మార్చుకోలేదు అని చెప్పాలి ఇరుగు పరుగును? చెప్పండి. రేపు పొద్దుట మనం మరణం తర్వాత మనకి ఇలాగ ఒక కూటం పెట్టినప్పుడు మన కోసం ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి అంటే ఏమి చెప్పొద్దా? ఏమైనా చెప్పాలా లేదా? అదే అంటున్నాను. అందుకని ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలంట. ఎందుకు మేలు అని అంటే, మనం పుట్టినప్పుడు మనం ఏమవుతామో మంచోళ్ళమో చెడ్డలమో ఎవరికి తెలియదు, తల్లితో పాటు ఎవరికి తెలియదు. పుట్టి జ్ఞానం వచ్చి ఊహ తెలిసి మనం నడుస్తూ ఉన్నప్పుడు అమ్మ దగ్గర, నాన్న దగ్గర, కుటుంబంలో, సమాజంలో, బంధువుల దగ్గర మనం ఎలా ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి మనం మంచోళ్ళమో చెడ్డోళ్ళమో ఒక ముద్ర వేస్తారన్నమాట. అర్థమవుతుందా? ఈ ముద్ర వేస్తారు. అయితే కుటుంబంలోను సమాజంలోను ఇతరుల చేత నీ జీవితంలో అలాగా మంచి అని ఒక ముద్ర వేసుకున్న తర్వాత నువ్వు అలాగా ఈ పాప భారం నుండి విడుదల పొంది సృష్టికర్త దేవునితో సమాధాన పడి మరణిస్తే అది నీకు నువ్వు పుట్టిన దినము కంటే ఆ మరణ దినము నీకు మేలైనది, ఉత్తమమైనది, శ్రేష్టమైనది. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా కోసం బైబిల్ చెప్పింది ఏమండి? ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల మేలని చెప్పాడు దేవుడు. ఈ రోజు అది చెప్తున్నాను. అనవసరంగా కొంతమంది పుట్టకపోతే మేలంట. ఎందుకు? పుట్టకపోతే నరకానికి వెళ్ళే అవకాశం ఉండేది కాదు, పుట్టి నరకానికి వెళ్తున్నారు. అందుకే చెప్తున్నారు ప్రకటన గ్రంథం 11 వచ్చిన ప్రకారంగా చివరాజ్యాల్లో అన్యాయం చేయబడి ఇంకా చేయలేము. ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతకండి, మీ ఇష్టం. అందుకే చెప్తున్నాను, ఎవరికి వాళ్ళే ఇక్కడ ఎవరో చూస్తున్నారు, ఎవరో ఉన్నారు అనేది ఏం కాకుండా ఇగో దేవుడు గాలి వల్లే సర్వాంతర్యముగా నాతో ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో ఉన్నాడు. ఇది గ్రహించి దేవునికి లోబడి ఆయనకి ఇష్టరాలుగా ఇష్టడిగా ఉండడానికి మనం ఉండాలి. ఎందుకు చెప్పనా, ప్రస్తుతం సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు భయంకరమైన వార్తలు వినబడుతుంది అండి. మరణం 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 మరణం, ఇంకా చిన్న పెద్ద అనేది ఏమీ లేదు. ఒక భయంకరంగానే మరణ వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ఇది భయంకరమైనటువంటి దినమే అండి. ఇది ఉగ్రత దినం అన్నమాట అండి. భూమి మీద అంతా కూడా గొప్ప ఘోష కలిగేటువంటి దినం, గుండెలు బాదుకుని ఆక్రనాదము చేసేటువంటి భయంకరమైన దినాలలో మనమున్నాం. ఒకవేళ మనకంటూ మరణం వస్తే నీ మరణము విలువైనదిగా, మేలైనదిగా, ధన్యకరమైనదిగా ఉండాలంటే యేసుని నమ్మిన నీవు ఆయన వాక్యాన్ని నమ్మే వ్యక్తిగా నీ జీవితాన్ని కొనసాగించాలి. అంతేగాని ఇంకా నీకు నచ్చినట్లుగా నేను అనుకున్న రీతిగానే నువ్వు బ్రతికేస్తే ఆ తర్వాత నీ మరణము ద్వారా ఏమవుతావో ఆలోచన చేసుకో ఒకసారి. ఖచ్చితంగా 100% నేను చెప్తున్నాను, మరణించినటువంటి ఆత్మలు 2 స్థలాలు, ఒకటి పాతాళము, 2 పరదేశమట. కనుక తల్లి గారి యొక్క ఆత్మ పరదేశంలో ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. నువ్వు చూసొచ్చావా అని ఎవరైనా ఒకవేళ అడిగితే రండి క్లారిటీ ఇస్తాను, రాత్రంతా పడుకోకుండా నువ్వు చూసేలాగా చేస్తాను. హల్లెలూయా.
కాబట్టి ఎన్నో విషయాలు మనకు లేకుండా నమ్ముతున్నామండి. ఒక మాట, పలానా రోజు తుఫాన్ అంటాన్ని మనకు ముందుగానే తెలిసినప్పుడు ఆ రోజు ప్రార్థనలు మనం ముందుగా వేరే రోజుకి మార్చుకుంటున్నాం. పెళ్లి పెట్టుకునేటప్పుడు కూడా అందరూ చూసుకుని వాతావరణం ఎలా ఉంటుంది, ఈ రోజులో పెళ్లి పెట్టుకుందాం అనుకుంటున్నాం అని చూసుకున్నప్పుడు అమ్మ అప్పుడు తుఫాన్ ఉందంట, వాతావరణం వర్షాలు పడతాయట అని మార్చుకుని వాళ్ళు ఆ డేట్లు మార్చుకుంటున్నారు. అంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో ముందే నీకు ఎలా తెలుస్తుంది అంటే శాటిలైట్ ఉపగ్రహము ద్వారా ఎప్పుడు ఎండ కాస్తుందో ఎప్పుడు వర్షం పడుతుందో మనకి తెలుస్తుంది. అంటే ఈ శాటిలైట్ ఒక మానవ జ్ఞానము చేతే కదా తెలుసుకోగలుగుతున్నాడు. మరి మానవ జ్ఞానంతో వర్షము ఎండ ఎప్పుడు వస్తున్నాయో ఎంత ఉండదో తెలిస్తే, ఎప్పుడు ఈ భూమి ఆకాశములు సృష్టింపక మునుపు దేవుడు తన నోటి ఊపిరి చేత ఈ సకల బ్రహ్మాండమును సృష్టించి, సృష్టి ఎలా ఆరంభమైందో, మానవుని పుట్టుక ఎలా జరిగిందో 1600 సంవత్సరాలుగా 40 మంది ప్రవక్తల చేత ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అన్ని సంగతులు దేవుడు రాయిస్తే, దేవుడు మాట్లాడినటువంటి మాటను అమ్మమా పేపర్లో వచ్చింది వార్త అని మనం నమ్ముతాం, టీవీలో వచ్చింది న్యూస్ అని మనం నమ్ముతాం. కానీ మనుషులు రాసిన పుస్తకం కాదు ఇది. దేవుడే సాక్షాత్తు ఈ భూమి మీద పూనుకుని రాయించినటువంటి ఏకైక దివ్య గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథము. హల్లెలూయా. మరి ఇందులో ఉన్న సంగతుల గురించి మాట్లాడితే తప్పు ఎలా అవుతుందండి? పేపర్లో రాసేది ఎవరు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ వాళ్ళు వీళ్ళు రాస్తారు. అవే మనం నమ్ముతున్నాం కదా. మరి ఇందులో దేవుడు రాసేది నమ్మొద్దా? మనుషులు రాసిన పేపర్ నమ్ముతుంటే దేవుడు రాసిన దాన్ని మనం నమ్మాలా నమ్మకూడదా? అందుకే చెప్తున్నాను, మానవ జాతికి ఒక ప్రళయము పొంచి ఉన్నది. ఆ ప్రళయం నుండి తప్పించబడాలంటే మత్తయి సువార్త 11:28 ప్రకారంగా పాప భారం నుండి మానవుడు విడుదల పొంది దేవునితో సమాధానపడి, అలాగే ఈ లోకంలో దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీవు నేను వెళ్ళిపోవడం ద్వారా నష్టము కలగదు, మనకి మేలే కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా అరదాడి లక్ష్మి గారు అనబడిన తల్లి గారు, రాహేలమ్మ గారు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఇగో మరణకరమైనటువంటి ఆ వ్యాధి చేత తను ఎంత బాధింపబడిందో నాకు తెలుసు, కుటుంబానికి తెలుసు. కానీ ఈ రోజు తన ఆత్మ ప్రకటన గ్రంథం 14:13 ప్రకారంగా పరదేశంలో తమ ప్రయాసలు మాని విశ్రాంతిలో ఆనందిస్తూ ఉన్నారు. రక్షణను పోగొట్టుకుని దేవుడిని నిర్లక్ష్యం చేసి నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతే పరదేశకు నువ్వు చేరవు, ధనవంతుడు వెళ్ళే స్థలానికి చేరతావు. అప్పుడు నువ్వు ప్రమాదం కాదా? అందుకే చెప్తున్నాను. కాబట్టి ఈ రాత్రి మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మాట తల్లి గారి నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మాటని ఈ స్థలానికి ఇక్కడతో ఈ రోజుకి వదిలేసుకుంటావా, లేకపోతే నీ బ్రతుకు దినములంటింటి దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థ ప్రవక్తను కలిగి దేవుడు ఏ ఉద్దేశము కొరకు నేను ఎన్నుకున్నాడో దాన్ని నువ్వు పాటించి దాని ప్రకారంగా బ్రతికి, ఒకవేళ దేవుడు రాకడ ఆలస్యమైన, ఒకవేళ మనమే ముందుగా వెళ్ళవలసి వస్తే మనకి ఆ మరణము నష్టము కాదు, ఆ మరణము ప్రమాదకరము కాదు, ఆ మరణమే మనకి ప్రయోజనకరము. అట్టి రీతిగా చేరి ఉన్న మనకును మానవ జాతికి ఒకవేళ మరణం అనేది ఉంటే ఆ మరణము ప్రయోజనకరమగునట్లుగా రక్షకుని ఇప్పుడే మన హృదయంలో ఆహ్వానించుకున్నాం, రక్షకుడికి మన జీవితాలు అప్పగించుకున్నాం. అటు రీతిగా దేవుని రాజ్యములకు వారసులవుదాం. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ. అందరూ కూడా